నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులను పట్టుకున్న గ్రామస్తులు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. భూదేవి హిల్స్ లో పరికి చెరువు ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రా. జేసీబీని అడ్డుకుంటున్న బాధితులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరిన అగ్రహారం పాల చిల్లింగ్ కేంద్రం సీజింగ్. ఆందోళనకు దిగిన పాడి రైతులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలోని వ్యవసాయ పొలాల సమీపంలోని త్రిపుర వెంచర్లో గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్నారు. గుప్త నిధులు తవ్వుతున్న ముగ్గురిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. గుప్త నిధులు త్రవ్వుతున్న ముగ్గురు వ్యక్తులు చంద్రాయన గుట్టకు చెందిన ఇద్దరు, ఒకరు బోయనపల్లికి చెందిన వారుగా గుర్తించి పోలీసులు తెలిపారు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట విలేజ్ మాది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ గుప్త నిధుల కోసం పెద్ద పొక్క తీసారు. వాళ్ళ దగ్గర తాయితలు వేరే సంథింగ్ దానికి సంబంధించిన అన్ని సామాన్ బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉంది. అయితే యంత్రాలు అవన్నీ ఉన్నాయి. పసుపు కుంకుమ చల్లి పెద్ద పొక్క తీసిరు. దాని పక్కకు మేము చూస్తారు ఒక లేడీస్ ఫోటో ఉంది. వాళ్ళు కార్లో వచ్చిరు, ముగ్గురు నలుగురు. వాళ్ళు స్థానికంగా వాళ్ళు చంద్రాయనగుట్ట నుంచి వచ్చామని అంటారు. అయితే ఒకళ్ళు బోయినపల్లి, ఇద్దరు చంద్రాయనగుట్ట అని చెప్తారు. మేము అక్కడికి పోయి అడిగేసరికి వాళ్ళను వెంచర్ వాళ్ళు తీయమంటారు, మేము తీసినామని చెప్పి వాళ్ళు అంటారు. వెంచర్ వాళ్ళ ప్రభావం ఉంది. వెంచర్ సంబంధించిన డిఎస్ఆర్ వెంచర్ నడుస్తుంది ఇక్కడ లింగారెడ్డిపల్లి విలేజ్ లా. దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు అడిగేసరికి మేము వచ్చేసరికి వాళ్ళు వాడిపోయారు. ఇది గుప్త నిధుల కోసం పెద్ద పొక్క తీసిరు. ఇక్కడ మేము స్థానికంగా ఓరని మీరు అని అడిగితే మేము వాతేస్తాం అది అని చెప్పి బెదిరింపులు గురి చేసిరు. భయాందోళనగా మేము పోలీసులకు ఫోన్ చేసి మేము వాళ్ళని పట్టడం జరిగింది. జేసీబీ నడుస్తుంది. ఆడికి పోయినా పోయాకలు జేసీబీ కూడా వెళ్ళిపోయిండు, ఎగబడ్డాడు. వీళ్ళు గిల్లెని తీస్తురా అంటే లేచి కుడుకురే విని అంటారు. అనవకలేను 4 అడుగులు ఇక్కడ జరిగి తమ్మిని ఫోన్ చేసిన శ్రీనివాస్ గౌడ్కు. కొంచెం ఆయన వచ్చిండు. ఆయన వీళ్ళు కారు కాడికి వచ్చేసి వాళ్ళు మొత్తం ఇక 5గురు ఎంచరోళ్ళు ఇద్దరు ఎంచరోళ్ళలో అయితే మేము గుత్త తీస్తారు. దేని గురించి తెలియదు మనకు. దాని గుత్త తీస్తారు. గుంత గడపార పార అవి బ్యాగ్ ఉంది ఒకటి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ విమర్శలు చేశారు. 1 టౌన్ క్యాంపు కార్యాలయంలో నసీర్ మాట్లాడారు. మిర్చి ధరలపై కనీస అవగాహన లేకుండా ఇంట్లో బోర్ కొట్టి జగన్ వచ్చారని విమర్శించారు. యువతిని పార్టీ శ్రేణులను తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. గత 6 నెలల ముందు ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి 2 అడుగులేసి తిరిగి కారెక్కి వెళ్ళిపోయినటువంటి ఈ శాసనసభ్యుడు ఈరోజు రైతుల పక్షపాతిగా చిత్రీకరించుకోవడానికి గుంటూరును వేదిక చేసుకున్నటువంటి పరిస్థితులు మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక జనసందోహాన్ని తరలించి స్టూడెంట్స్ ను చదువుకునేటువంటి స్టూడెంట్స్ ని పిలిపించుకొని ర్యాలీలు చేసుకుంటూ ముందు సాగినటువంటి నీ యాత్ర కనీస అవగాహన లేక 2018-19లో 13,000 రూపాయలు మిర్చి ధర ఉంటే 7,000 రూపాయలు ఎంఎస్పి ధరను నిర్ణయించినటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు. మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 1 నుండి 19 వరకు ప్రథమ సంవత్సర పరీక్షలు, 3 నుండి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. విజయవాడ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయ మర్దనుడి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. నంద్యాల మండలం కానాలలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుంచి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి తమది కాదన్నారు. కొత్త సంస్కృతికి తెర లేపవద్దని తెలిపారు. మీ ఇప్పుడు పట్టాలు మీరు భయపడకుండా మీరు జెన్యున్ గా ఉంటే కట్టుకోమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేమైతే ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు, పలానా ఇల్లు ఆపండి లేకపోతే పలానా వాళ్ళకి పట్టాలు ఆపండి అని చెప్పేసి మేమైతే చెప్పలేదు అని చెప్పేసి అధికారులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో మరి మీ ఊర్లో ఎందుకు లాక్కుంటున్నామో లేకపోతే వాపస్ ఇవ్వమని చెప్పేసి ఎందుకు చెప్తున్నారో కానీ అక్కడ మీ తెలుగుదేశం నాయకులు ఏమైనా చెప్తుండొచ్చు. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఆ రోజు మీకు పట్టాలు జగనన్న కాలనీలో ఏవైతే ఇచ్చినామో దాని అన్ని దానిని కూడా కాపాడమని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాము. అవసరమైతే, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం నాయకులే చెప్పినారు చాలా భూమి ఉంది ఈ చుట్టుపక్కలనే మేము ఇయ్యొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ పెడతాన్నప్పుడు ఈడ కాదు ఇంకా భూమి ఉంది కదా అడిగా, మనం కూడా అదే చెప్పండి. మీరు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా ఇయ్యమనే చెప్తాం. వాళ్ళకు కూడా ఏమి మనం ఆపమని చెప్పాలి. వాళ్ళకు కూడా ఇంకెవరికైనా రాకపోతే కూడా ఇయ్యొచ్చు. మనది లాక్కొని వాళ్ళకి ఇయ్యడం అనేది కరెక్టే కాదు. మనం అనేది మనది లాక్కోకుండా ఇంకెక్కడైనా సరే ఇచ్చుకుంటే కూడా మనకు ఎటువంటి అభ్యంతరం లేదని మనం చెప్తాము. పాత రోజుల్లో ఎందుకు కట్టుకోలేదు అనేది ఒక మరి ఆ రోజు కూడా 86లో అంటే ఇప్పుడున్న మంత్రి గారే ఆ రోజు కూడా ఎమ్మెల్యే అనుకుంటా, మరి ఆయన ఇచ్చినారు. మరి ఆ రోజు ఆయన దాంట్లో మనం ఎప్పుడు లాక్కోలే. ఈ రోజు మనం ఇచ్చిన దానిలో లాక్కోవద్దని మాత్రం మనం అడిగాం. సార్ కూడా అనుకూలంగానే స్పందించారు. మరి విచారణ చేసి దాని తర్వాత ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పెరబత్తుల రాజశేఖరంని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. కాకినాడ విద్యుత్ నగర్ లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. లయబిలిటీ నుంచి తప్పించుకోవడం అంటే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వటం వల్ల సుమారు 85% మంది, ఇండియాలో ట్యాక్స్ కట్టే 85% మంది ఆ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేకుండా ఆ భారాన్ని ప్రజల దగ్గర నుంచి, ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, ఇలా జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి సుమారు 80,000 వరకు
అంటే 80,000 వరకు వాళ్ళు సొంతంగా లబ్ధి పొందేటట్టు ఈ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది పెట్టారు. అలాగే ఈ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మీ అందరికీ తెలిసింది, అంతే రాష్ట్ర నాయకులు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మన విశాఖ స్టీల్ ప్లాంట్కి తెచ్చిన ఫండ్స్ కానివ్వండి, లేకపోతే పోలవరం పెంచడానికి ఇచ్చిన ఫండ్స్ కానివ్వండి, హడ్కో ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు మన కేంద్రం షిప్ బిల్డింగ్కి చాలా పెద్ద పీఠం వేసింది. అంటే షిప్ బిల్డింగ్ అంటే దేశంలో షిప్ బిల్డింగ్ సుమారు 2019-2020లో $85 బిలియన్ మనం ఫ్రైట్కి కాస్ట్ కడితే ఇండియన్ ఆపరేటర్స్ అందరూ కలిసి అందులో 75 బిలియన్ అంటే 75 బిలియన్ రూపీస్ డాలర్స్ వచ్చేసి మనం ఫారెన్ ఫ్రీట్ ఆపరేటర్స్ కట్టాం. సో దాన్ని తగ్గిస్తూ మనమే షిప్ బిల్డింగ్ చేయాలి, ఆ డబ్బు ఎటు పోకూడదు, ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మన వాళ్ళు అభివృద్ధి చెందాలి, అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి షిప్ బిల్డింగ్కి సుమారు వేలాది కోట్లు కేటాయించి షిప్ బిల్డింగ్ ఇండియాలోనే ప్రవేశపెట్టేలాగా మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. ఆ షిప్ బిల్డింగ్ పెడతాం వల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో దాన్ని హైయెస్ట్ బెనిఫిట్ వచ్చేది కూడా మన ఆంధ్రప్రదేశ్కి. అందులోని కాకినాడ వచ్చేసి మొట్టమొదటి స్థానంలో దాన్ని వినియోగించుకునేలాగా మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే 3 డీప్ న్యాచురల్ పోర్ట్ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అండ్ SEZలో మొన్న లైఫియస్ ఫార్మాలో 2,500 కోట్లు పెట్టి ఒక పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్లీ ఓపెన్ చేశారు. ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేసాం. సో దానివల్ల ఏంటంటే 15,000 మెట్రిక్ టన్ ఆఫ్ పెన్సిలిన్ జీ వచ్చేసి మన కాకినాడ జిల్లా నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే 15 మిలియన్ మెట్రిక్ టన్ అంటే సుమారు నెక్స్ట్ 10-15 ఇయర్స్ కావాల్సిన దేశం వ్యాప్తంగా కావలసిన పెన్సిలిన్ జీ ఇండియాలో వాడటానికి అలాగే ఎక్స్పోర్ట్స్కి సరిపోయే అంత ఒక ప్లాంట్ని ఇక్కడ మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అలా వర్చువల్ అనే ప్రజెంట్ అయ్యారు. అందరూ ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు అందరూ కలిసి. ఇక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పలు చోట్ల వాన దంచుకొట్టింది. అప్పటి వరకు ఎండ తీవ్రతతో ఉక్కిరిబుక్కిరి అయిన ప్రజలు పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, నాగోల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవి హిల్స్ లో పరికి చెరువు ఆక్రమణలకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. స్థానికులు హైడ్రా అధికారులను డిమాలేషన్ ని అడ్డుకోవడం జరిగింది. బాలకృష్ణ అనే వ్యక్తి దగ్గర 50 గజాల స్థలాన్ని ఎలక్షన్ కోడ్ సమయంలో కొన్నానని, ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి బేస్మెంట్ ను డిమోషనల్ చేశారని, నాకు న్యాయం చేయాలి అంటూ జేసీపీని అడ్డుకున్నారు. ఇప్పుడు న్యాయం అంటే సార్ నాకు అప్పుడు ఇంకా నాదెందుకు సార్ నేను ఆపరేషన్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరిన అగ్రహారం పాల చిల్లింగ్ కేంద్రం సీజింగ్ చేశారు. అనుమతులు లేవని కలెక్టర్ ఆదేశంతో సీజ్ చేసిన అధికారులు
నోటీస్ ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని పాడి రైతులు ఆందోళనకు దిగారు. సీజ్ చేసిన సమయంలో నిల్వ ఉన్న 25 లక్షల రూపాయల విలువ చేసే పాలు ఉన్నట్లు రైతులు తెలిపారు. అధికారుల తీరును నిరసిస్తూ కలెక్టర్ రావాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. చిల్లింగ్ కేంద్రం పరిధిలో 145 గ్రామాల్లో 20,000 మంది పాడి రైతులు ఉన్నారని సీజ్ ను తొలగించి పాల సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులను పట్టుకున్న గ్రామస్తులు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. భూదేవి హిల్స్ లో పరికి చెరువు ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రా. జేసీబీని అడ్డుకుంటున్న బాధితులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరిన అగ్రహారం పాల చిల్లింగ్ కేంద్రం సీజింగ్. ఆందోళనకు దిగిన పాడి రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.